ఏదైతే ఎక్కువ డెప్త్కి పోయి ఇన్వాల్వ్ అయ్యి చదవగలుగుతారో వాళ్ళకి ఈవెన్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఈజీ అవుతాయి. సో వీ కెన్ ఫైండ్, మీరు కూడా ఎక్కడైనా చూడొచ్చు బయట ఈవెన్ నాన్ కంప్యూటర్ పర్సన్స్ కంప్యూటర్ బ్రాంచెస్లో, కంప్యూటర్ ఇండస్ట్రీస్లో, కంప్యూటర్ కంపెనీస్లో, ఫర్మ్స్లో జాబ్ చేసే వాళ్ళలో ఎలక్ట్రికల్ పిల్లలు ఎక్కువ ఉంటారు. బికాస్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఓన్లీ కంప్యూటర్ మీద కాదు, కంప్యూటర్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. యాక్చువల్గా ఎలక్ట్రికల్ అప్లికేషన్స్కు కంప్యూటర్ కావాలి, ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ కావాలి, సివిల్కు కావాలి, ప్యాకేజింగ్ కావాలి. కంప్యూటర్ అనేది ఓన్లీ కంప్యూటర్ మీద ఇట్ కెనాట్ సస్టైన్. ఓన్లీ అప్లికేషన్ లెవెల్లో కంప్యూటరైజ్డ్ చేస్తేనే ఆటోమేషన్ అనేది సాధ్యం. అది ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ పిల్లలు బాగా చేయగలరు. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కోడింగ్ వరకు చేస్తే మిగతా అప్లికేషన్ ఓరియంటెడ్ చేయడానికి అవసరమైన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు ఎలక్ట్రికల్ పిల్లలే. సో ట్రిపుల్ డిప్లొమా చేసిన పిల్లలు ఇండస్ట్రీ సైడ్ అయినా, బీటెక్ హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ అయినా కంప్యూటర్ వాళ్ళతో పాటుగా పోటీ పడ సత్తగలిగే ఉండే వాళ్ళు ఉంటారు.